హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కి అల్లు అర్జున్ చేరుకున్నట్లయితే తెలుస్తుంది. ఏదైతే శ్రీతేజ్ ఉన్నారో సంధ్యా థియేటర్ ఘటనలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ని పరామర్శించడానికి అల్లు అర్జున్ నేరుగా అక్కడికి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఏదైతే దిల్ రాజు, అల్లు అర్జున్ కొంతమంది వ్యక్తులతోనే అల్లు అర్జున్ హాస్పిటల్‌కి అయితే చేరుకున్నారు. ఎటువంటి బౌన్సర్ల బందోబస్తుతో అయితే అల్లు అర్జున్ వెళ్ళినట్లు నిడారంబరంగా ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులతోనే అల్లు అర్జున్ వెళ్ళినట్లుగా అయితే తెలుస్తోంది. ఏదైతే సికింద్రాబాద్‌కి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే చేశారు. ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ కొన్ని షరతులతో నోటీసులు అయితే ఇచ్చినట్లుగా పోలీసుల నుంచి అయితే తెలుస్తోంది. ఏదైతే పోలీసులు నిడారంబరంగా రావాలని, అదేవిధంగా కొంతమంది వ్యక్తులతోనే అల్లు అర్జున్ కలవాలన్నట్టుగా కొన్ని రూల్స్ అయితే పెట్టడం, షరతులు అయితే పెట్టడం జరిగిందని అయితే మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా పోలీసులైతే అక్కడ కిమ్స్ హాస్పిటల్ రోడ్‌లో ట్రాఫిక్‌కి సంబంధించింది గానీ, అక్కడ భారీ బందోబస్తు అయితే చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు గమనించొచ్చు, కేవలం పోలీసులు మాత్రమే, పోలీసులు అండ్ అల్లు అర్జున్ ఎఫ్‌డీబీ చైర్మన్ ఎవరైతే దిల్ రాజు ఉన్నారో కొంతమంది వ్యక్తులతోనే అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్‌లో ఐసీయూలో ఉన్న శ్రీతేజను పరామర్శించడానికి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. అతను ఏదైతే రేవతి భర్త ఉన్నారో భాస్కర్‌ను కూడా కలిసినట్టుగా అల్లు అర్జున్ కలిసి తన కుటుంబానికి భరోసా ఇస్తామన్నట్లుగా అల్లు అర్జున్ చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పటికే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ₹1,00,00,000 ఇచ్చారు. అదేవిధంగా ప్రొడ్యూసర్, నిర్మాత అయిన చెరొక 50,00,000 ₹2,00,00,000 ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా భాస్కర్‌ను కలిసి ఖచ్చితంగా చికిత్సకి ఎంతైతే అంత నేను చూసుకుంటాను, మీ కుటుంబానికి అండగా ఉంటాను. తర్వాత కూడా శ్రీతేజకు అండగా ఉంటానని అయితే అల్లు అర్జున్ హామీ ఇచ్చినట్లయితే మనకు తెలుస్తోంది. అదేవిధంగా ఎవరైతే భాస్కర్ ఉన్నారో భాస్కర్‌కి కూడా అల్లు అర్జున్ భరోసా ఇవ్వడం జరిగింది. మీ కుటుంబానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ చికిత్సకు ఎంత ఖర్చయినా సరే తానే భరిస్తానన్నట్లుగా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అది అనుకోని సంఘటన జరిగిందని. ఈ గతంలో వెంటనే రావడం కుదరకపోవడంతో పలు విమర్శలు కూడా అల్లు అర్జున్‌పై పలు విమర్శలు పాలవ్వడం కూడా మనకు తెలిసిన విషయమే. ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఇప్పటికే రేవతి మరణించడం, అదేవిధంగా రేవతి కొడుకు శ్రీతేజ 11 ఏళ్ల బాలుడైతే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, అదేవిధంగా ఇప్పటికీ ఐసీయూలో ట్రీట్మెంట్ పొందినట్టు తెలుస్తోంది. అయితే శ్రీతేజ ఆరోగ్య విషయం అయితే కొన్ని రోజులు మెరుగ్గాను, కొన్ని రోజులు మళ్ళా విషమ పరిస్థితుల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే కొంతకాలం వెంటిలేటర్లు కూడా తీసేసిన విషయం తెలిసిందే. కొంతకాలం వెంటిలేటర్ తీసి శ్వాస బాగా ఆడుతుంది, బాగుంది, ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని కూడా బయటకొచ్చి భాస్కర్ గానీ, తన తండ్రి భాస్కర్ గానీ, అదేవిధంగా అల్లు అర్జున్ గానీ తదితర వ్యక్తులైతే చెప్పడం జరిగింది. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మరలా విషమ పరిస్థితి బాగుంది, ఊపిరితిత్తుల్లో మబ్బులాగా పట్టింది. శ్రీతేజ మళ్ళా వెంటిలేటర్‌పై వెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. ఐసీయూకి వెళ్ళాల్సిన పరిస్థితొచ్చిందని మళ్ళా కొన్ని రోజుల తర్వాత మనకి సమాచారం అందడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం శ్రీతేజ అయితే ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికీ కూడా శ్రీతేజ పరిస్థితి విషమంగానే ఉంది. అయితే దానికి కిమ్స్ హాస్పిటల్‌లో గానీ, అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు అల్లు అర్జున్ కుటుంబం నుంచి గానీ, ఏ ఎక్కడెక్కడ మెరుగైన వైద్యం ఎక్కడ అందుబాటులో ఉంటే, వైద్యులు ఎక్కడ అందుబాటులో ఉంటే శ్రీతేజకు సంబంధించిన ఏదైతే బ్రెయిన్ డ్యామేజ్‌కి సంబంధించిన ఏదైతే చికిత్సలు ఉంటాయో, నాడీ వ్యవస్థ మెరుగుపడడానికి డాక్టర్లయితే వారి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శ్రీతేజకు కూడా ఇప్పటికే ఆహారం కూడా తీసుకునే పరిస్థితి, ఇప్పటికీ గొట్టాలపై ఆహారం తీసుకుంటున్నాడు. శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కూడా సాయశక్తుల వైద్యుల నుంచి గానీ, అటు ప్రభుత్వం నుంచి గానీ, అల్లు అర్జున్ కుటుంబం నుంచి గానీ, వారికి అన్ని రకాల సాయం అందుతోందని అయితే క్లియర్‌గా అర్థమవుతోంది. ఇది ఎలా ఉన్నా ఇది అనుకోని ఘటన అన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన ఉందో అది భారీ స్థాయిలో రాష్ట్రమంతా కూడా పలు సంచలనంగా మారింది. సాక్షాత్తు అసెంబ్లీలో సీఎం కూడా దీని గురించి ప్రస్తావించడం, అల్లు అర్జున్ వెంటనే వెళ్ళుంటే బాగుండేదని చెప్పడం, అదేవిధంగా అల్లు అర్జున్ నేడు వెళ్ళడానికి బెయిల్ వచ్చిన తరువాత పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరయింది. మొన్నటి వరకు మధ్యంతర బెయిల్‌లో ఉన్న అల్లు అర్జున్‌కు మొన్న కొంత ఊరట లభించిందని చెప్పాలి. కోర్టు నుంచి ఏదైతే పూర్తిగా బెయిల్ మంజూరయిందో అల్లు అర్జున్ ప్రతి ఆదివారం వెళ్లి పోలీస్ స్టేషన్‌కి కలిసి విచారణకు హాజరు కావాలని ప్రతి ఆదివారం పోలీసులకు చెప్తే గాని విదేశీ పర్యటన చేయకూడదని నిబంధనలు 50,000 2 పూచీకత్తులతో అయితే అల్లు అర్జున్‌కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నేడు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్‌లో ఉన్న శ్రీతేజను కలవడానికి వెళ్లారు. శ్రీతేజకి కలవడానికి వెళ్ళిన సమయంలో పోలీసులైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా వారు అన్ని రకాల ఏర్పాట్లు చేసి అల్లు అర్జున్‌ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడం జరిగింది. హాస్పిటల్‌లో కూడా జనాలు ఎగబడకుండా పోలీసులైతే భారీ బందోబస్తుతో అల్లు అర్జున్‌నైతే కిమ్స్ హాస్పిటల్‌లో ఉన్న ఐసీయూకి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్ పరామర్శించారు. వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఏది ఏమైనా ఈ కథ
ఇప్పటితో సుఖాంతం అవుతుందనే చెప్పుకోవాలి. అది అనుకోని సంఘటనగా అయితే మనం ప్రస్తావించొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా తెలిసి కావాలని చేసింది కాదు. ఏదైతే ఆ థియేటర్‌లో ఉన్న ఆ సమయంలో ఆ జనం ఒక్కసారిగా మీద పడడంతో అల్లు అర్జున్ రాకతో ఈ సంఘటన జరిగిందైతే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా 'శ్రీతేజ' మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్యులు 'శ్రీతేజ' ఆరోగ్యవంతంగా బయటికి తిరిగి రావాలని అయితే ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి.